साबिक वजीर और MLA जगदीश रेड्डी ने रियासती हुकूमत पर शदीद तनकीद करते हुए कहा है कि तलबा को क्रिमिनल लिस्ट कहना काबिल मजम्मत है। उन्होंने इल्ज़ाम लगाया कि तालीमी शोबे में हुकूमत की नाकामियों के बाइस 250 तलबा अपनी जानें गंवा चुके हैं। जगदीश रेड्डी ने दावा किया कि KCR ने सिर्फ वादे नहीं किए बल्कि अमली तौर पर काम करके दिखाया, जबकि मौजूदा हुकूमत अवाम की उम्मीदों पर पूरा नहीं उतर सकी। చదువు రానుల్లో కూడా తెలుస్తుంది పాపం. మా పిల్లలు చదువుకోవాలని తాపత్రయపడతారు. కొంతమంది చదువురాని తల్లిదండ్రులు కూడా మేము చదువుకోలేకపోయినాం, మా పిల్లలను చదువుకోవాలి అని చెప్పి తాపత్రయపడతారు. ఎందుకంటే చదువుతోనే వెలుగు, చదువుతోనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. కాబట్టి కేసీఆర్ గారు చెప్పారు, చదువు విషయంలో కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. ఒక్క తరానికి కనుక మనం సరైన విద్యను అందించి, నాణ్యమైన విద్యను అందించి ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడగలుగుతామన్న విశ్వాసాన్ని కనుక ఇచ్చి పంపిస్తే ఇక ఆ సమాజం తిరుగులేని సమాజం అవుతుంది అని చెప్పి దాని కొరకే కేసీఆర్ గారు ప్రత్యేకించి గురుకుల పాఠశాలల్ని పెంచి, ఎందుకు అంటే గురుకుల పాఠశాల పైన ప్రజలకు విశ్వాసం వచ్చింది. ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలతో పాటు మైనారిటీలకు కూడా విద్య పట్ల ఆసక్తి పెంచి 1000 పైన గురుకుల పాఠశాలను పెట్టి ఇవాళ మీరు చూసిండ్రు తెలంగాణలో ఇవాళ ఎక్కడ మీరు ఏ జన్జీ స్టూడెంట్ను పలకరించండి, అద్భుతంగా ఇవాళ హైదరాబాద్లో మాట్లాడుతున్న పిల్లలే కాదు, నువ్వు అది నల్గొండ పోతావా, కరీంనగర్ పోతావా, ఆదిలాబాద్ పోతావా, మహబూబ్నగర్ పోతావా, ఇంకెక్కడికైనా పో, ఆ పిల్లల్ని ఎవరినైనా మాట్లాడించు. నీ ఢిల్లీ పిల్లలకో ఇంకో పిల్లలకో తగ్గకుండా, నీ యూరోప్ పిల్లలకో ఇంకో అమెరికా పిల్లలకో తగ్గకుండా మాట్లాడుతున్నారు మన పిల్లలు, ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు మొన్న చూసిండ్రు హైదరాబాద్ వేదికగా కూడా చూసిండ్రు, ఢిల్లీలో కూడా పోయిన పిల్లల్లో చాలామంది మన వాళ్ళు మొత్తం కూడా మన గురుకుల పాఠశాలల పిల్లలే, పూర్తిగా మన గురుకుల పాఠశాలల పిల్లలు. అది ఎస్సీ గురుకుల పాఠశాల కావచ్చు, ST గురుకుల పాఠశాల కావచ్చు, మైనారిటీ గురుకుల పాఠశాల కావచ్చు. మొన్న మీరు ఇందిరా పార్క్ దగ్గర చూసినారు, వచ్చిన వేలాది మంది పిల్లలందరూ కూడా అందులో మెజారిటీగా మన గురుకుల పాఠశాల పిల్లలు. అది కేసీఆర్ ఇచ్చినది. కేసీఆర్ ఈయన లెక్క మాట్లాడలే, పని చేసుకుంటూ పోయింది. నా పిల్లలు నేను ఎదిగించాలి, నేను పెంచాలి నా సమాజాన్ని, ఆ ధైర్యంతోనే హిమాలయాలు ఎక్కింది, కిలిమంజారోకి